ఇక పొంగులేటి ఇటు రేవంత్ ఇద్దరు కూడా టచ్ లో ఉన్నారట. రేవంత్ ను బీజేపీ నమ్మట్లేదు. ఇక పొంగులేటిని దగ్గర తీసుకుందట. దాదాపు కూల్చే అవకాశం ఉంది అంటూ ఆయన ఒక విశ్లేషణాత్మకమైనటువంటి ఇంటర్వ్యూ ఇచ్చారు. సీనియర్ సామాజికవేత్త అయినటువంటి గాదె ఇన్నయ్య. కాంగ్రెస్ సర్కార్ కూల్చివేత్తలకు కమలం పార్టీ ఎత్తులు, రేవంత్ నమ్మదగిన వ్యక్తి కాదని బీజేపీ అభిప్రాయం, పొంగులేటితో చేతులు కలిపేందుకు అధిక ప్రాధాన్యం, అసెంబ్లీ ఎన్నికల ముందు వాళ్లతో టచ్లోనే మంత్రి, లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ సీఎంగా అవకాశం, ఆగస్టులోనే ఆపరేషన్ తెలంగాణ పూర్తయ్యే ఛాన్స్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ టార్గెట్గా ఎమ్మెల్సీ కవిత అరెస్ట్, కేజ్రీవాల్ అరెస్టుతో ముగియనున్న ఈడీ ఎపిసోడ్, నమస్తే తెలంగాణతో తెలంగాణ ఉద్యమకారుడు సామాజిక విశ్లేషకుడు గాదె ఇన్నయ్య. గాదె ఇన్నయ్య బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఆవిర్భావంలో ఉన్నటువంటి ఆయన మరొకసారి నమస్తే తెలంగాణకు ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైనటువంటి అంశంగా చూడొచ్చు. ఆయన ఈ విషయాలను వెల్లడించడం కూడా ఇప్పుడు ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తూ సంచలనమైనటువంటి బాంబును పేల్చారని చెప్పొచ్చు. బీజేపీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వేరువేరుగా టచ్లో ఉన్నారని, ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాలు సంచలనం చోటు చేసుకోబోతున్నదని తెలంగాణ ఉద్యమకారుడు సామాజిక విశ్లేషకుడు గాదె ఇన్నయ్య చెప్పుకొచ్చారు. రేవంత్ సర్కార్ పాల పొంగు లాంటిదేనని, బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు కూలటం ఖాయమనే పక్కా సమాచారం ఉన్నదని అంటున్నారు. రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలతో పాటు బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్న ఆపరేషన్ తెలంగాణపై ఆయన మంగళవారము నమస్తే తెలంగాణతో మాట్లాడారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు చేయడమే లక్ష్యంగా బీజేపీ నడుస్తున్నదని, ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత ఒక పావుగా మాత్రమేనని, రోజుల వ్యవధిలోనే కేజ్రీవాల్ అరెస్టుకు పూర్తి స్థాయిలో రంగం సిద్ధమైనట్లు తనకు సమాచారం ఉన్నదని తెలుపుతున్నారు. కేజ్రీవాల్ అరెస్టుతో కథ సుఖాంతం చేస్తారని వెల్లడించారు. ఇంకా పలు ఆసక్తికరమైనటువంటి రాజకీయ విషయాలపై నమస్తే తెలంగాణతో గాదె ఇన్నయ్య పంచుకున్నటువంటి అభిప్రాయాలు, సీనియర్ సామాజికవేత్త, పొలిటీషియను, అన్నీ కూడా ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు, తొలి ఉద్యమకారుడు.